వైసీపీలోకి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రీ ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. బెంగళూరులో జగన్తో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. భేటీ తర్వాత దూకుడు పెంచిన కాపు అంటూ ప్రచారం నడుస్తోంది. మెట్టు గోవిందరెడ్డితో సయోధ్య కుదిరినట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. ఇటు కూటమిలో ఉంటూ టీడీపీ నేతలపైన కాపు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులతో డి అంటే డి అంటూ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. రాయదుర్గంలో టీడీపీ మరియు బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. మైనింగ్ వ్యవహారాలను కాపాడుకోవడానికే బీజేపీలో కాపు చేరారు అంటూ కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు అక్రమంగా గనులను తవ్వేస్తున్న అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం నుంచి 3 సార్లు వైసీపీ తరపున గెలిచిన రామచంద్రారెడ్డి మనకి అందరికీ తెలిసిందే. కాపుపై బీజేపీ అధిష్టానానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన చేపడుతున్నారు. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రెస్కు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. గుమ్మఘట్ట మండలంలో ఎర్రంపల్లి అని విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఆంధ్ర నుంచి కర్ణాటకకి ఎడ్యుకేషన్ నిమిత్తం పోయేటప్పుడు కూడా లాస్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఒక రోజు ఉండి అక్కడి నుంచే నేను బళ్ళారికి పోయినా 78లో. అంటే బంధువులు నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు. అది రస్తా 1962లో భైరవంతిపోకి ల్యాండ్ ఇచ్చారు. దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన మరుసటి రోజే దాడి చేశారు. అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది, బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా. అన్న ఇలా నీ వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఇట్లా దాడి జరిగింది మా పైన, ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని అంటే హాస్పిటల్కి పోయి వచ్చినా అంతే. ఇక స్టార్ట్ ఏవిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా, నిలబడుకొని చెప్తారు కదా ఏదో ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్. దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్క. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు వైసీపీలోకి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రీ ఎంట్రీ అంటూ ప్రచారం నడుస్తోంది. మరి ఎంతవరకు నిజమంటారు? అమూల్య, గత ఎన్నికల్లో సీటు లభించక బీజేపీలో చేరిన కాపు రామచంద్రారెడ్డి మళ్ళీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన బెంగళూరులో సమావేశమైనట్టు ఇప్పటికే పలుసార్లు భేటీ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే జగన్ కలిసిన తర్వాత ఏదైతే ఆయన నేరుగా టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై విరుచుకుపడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కాల్వ శ్రీనివాసులు డి అంటే డి అనే పరిస్థితిలో రాయదుర్గం రాజకీయం నడుస్తుంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి ఈ మైనింగ్ కోసమే కేవలం బీజేపీలో ఉన్నారు. ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏం లేదంటూ టీడీపీ నేతలు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేవలం తన వ్యాపారాలు, తన సంపాదన కాపాడుకోవడానికి ఆయన బీజేపీలో ప్రచారం తప్పితే ఆయన మనసంతా వైసీపీలో ఉంది. ఆయన వైసీపీకే వెళ్తారంటూ అటు రాయదుర్గంలో తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే జగన్తో భేటీ అయ్యారని ఒకవైపు ప్రచారం, మరోపక్క మీడియా కూడా తన మనసు వైసీపీలో ఉంది, తాను బీజేపీలో ఉన్నారంటూ ఒక ప్రచారం అయితే రాయదుర్గం నడుస్తుంది. ఇప్పటికే రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కన్నా మెట్టు గోవిందరెడ్డితో సయోధ్య కుదిర్చారని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన బలమైన నేతలను దించడానికి బలమైన నేతలు దించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో ఏదైతే మెట్టు గోవిందరెడ్డి పైన భారీ విజయం సాధించారు కాల్వ శ్రీనివాసులు, ఇప్పుడు ఏదైతే ఉందో వీరిద్దరి మధ్య సయోధ్య గురించి ఒకరిని ఏదైతే మళ్ళీ కాపు రామచంద్రారెడ్డికి ఇన్ఛార్జ్ ఇస్తారా లేక మరో పదవిలో కూర్చోబెడతారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒకవేళ ఇప్పుడు రామచంద్రారెడ్డి కనుక వస్తే మరి ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి పరిస్థితి ఏంటంటారు? అమూల్య, రాయదుర్గంలో ఇప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోయిన మెట్టు గోవిందరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే
జగన్మోహన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన వైసీపీలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి జగన్ తో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన 2011లో ఏదైతే కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో ఏదైతే జగన్ బయటకు వచ్చిన తర్వాత పార్టీతో బయటకు వచ్చారు. తర్వాత జగన్ కోసం రాజీనామా చేశారు. 2011 ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్ తాను సీటు ఇవ్వనని చెప్పడంతో ఏదైతే ముందస్తుగానే ఆయన పార్టీని వీడారు. తాడేపల్లి జగన్ ఇంటికి నమస్కారం అంటూ ఆయన ఆ రోజు నమస్కారం పెట్టింటూ కూడా ట్రోల్ అయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే రాబోయే రోజుల్లో ఆయన వైసీపీ గూటికే చేస్తారంటే ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరో పక్క కాలువ శ్రీనివాసుల పైన నేరుగా విమర్శలు చేయడానికి కూడా కారణం ఏదైతే జగన్ తో భేటీ అయ్యారు. జగన్ నుంచి హామీ లభించిన తర్వాతే ఏదైతే రాయదుర్గంలో మరింత వేగంగా నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారో అదేవిధంగా ఏదైతే టీడీపీ పైన ఏదైతే తన సుదీర్ఘకాలం రాజకీయంగా పోరాటం చేసిన కాలువ శ్రీనివాస్ పైన నేరుగా యుద్ధం ప్రకటించారు. ఎందుకంటే టీడీపీ నుంచి రాయదుర్గం నుంచి పలుమార్లు గెలిచిన కాలువ శ్రీనివాసులు మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయనతో నేరుగా కయ్యానికి దిగుతున్నారు. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 భాగస్వామ్యం. అయితే బీజేపీలో ఉన్న కాల్వ వర్సెస్ టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి, టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న కాలువ శ్రీనివాసుల మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధం ఏదైతే మైనింగ్ పైన ఏదైతే కాపు రామచంద్రారెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారండి, టీడీపీ నేతలు కూడా నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారం గమనించినప్పుడు ఏదైతే రాయదుర్గం రాజకీయాలు వేడెక్కాయి. అన్ని చోట్ల టీడీపీ వర్సెస్ వైసీపీగా కానీ, టీడీపీ వర్సెస్ జనసేన కానీ రాజకీయ యుద్ధాలు జరిగిన నేపథ్యంలో రాయదుర్గంలో మన రాజకీయ పరిస్థితులు మరింత విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ టీడీపీగా యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే నియోజకవర్గంలో బలం ఉన్న కాపు బీజేపీలో చేరడంతో ఆ బీజేపీ కూడా ఆహ్వానించింది. ఎందుకంటే ఒక బలమైన నేత పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు. అయితే ఇప్పటికీ వీరిద్దరి మధ్య యుద్ధం నడుస్తుంది. కేవలం టీడీపీ నేతలు కాపు రామచంద్రారెడ్డి చేస్తున్న మైనింగ్ ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన చేస్తారంటూ రాజకీయంగా ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ గమనించినప్పుడు కాపు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఇన్ఛార్జ్ ఉన్న ఏదైతే మెట్టు గోవిందరెడ్డితో కూడా జగన్ అయోధ్య కుదిర్చారని ఒక రాజకీయాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఈ ప్రచారానికి కూడా మరికొద్ది రోజుల్లో తెరపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని రాయదుర్గ రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. అమూల్య రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే మరి కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు అయితే నిరసనలు చేపడుతూ ఉన్నారు. దీనిపైన ఆల్రెడీ అధిష్టానానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది బీజేపీ అధిష్టానానికి. మరి ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అమూల్య ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది రాయదుర్గంలో. ఎందుకంటే టీడీపీ వర్సెస్ బీజేపీగా యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచిన నేపథ్యం కాపు రామచంద్రారెడ్డికి ఉంది. వైఎస్ఆర్సీపీలో ఆయన గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన పార్టీ మారారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఏదైతే ఆయన సీట్ ఆశించారో ఆ సీట్ దక్కలేదు. ఇటు కాలువ శ్రీనివాసులు విజయానికి కృషి చేశానని ఆయన చెప్తున్నారు. అయితే ఆయన బేసిక్ బ్యాక్గ్రౌండ్ అంతా వైఎస్ఆర్సీపీలతో ఉండడం, ఆయనకు సంబంధించిన అనుచరులు కానీ నేతల మీద కానీ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ మరోవైపు ప్రచారం నడుస్తుంది. ఏదైతే మైనింగ్ వ్యాపారిగా గోబులాపురం మైనింగ్ చేశారు, మైనింగ్ వ్యాపారిగా పేరున్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. గాలి జనార్దన్ రెడ్డి ద్వారా రాజకీయాల్లో ప్రవేశించాడనే ఒక ప్రచారం కూడా గతంలో నడిచింది. ఇప్పటికైతే ఆయనకు ఉన్న మైనింగ్ వ్యాపారాల కోసమే, కేవలం వ్యాపారం కోసమే బీజేపీలో చేరాలంటూ టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ఉందో ఆయన వైఎస్ఆర్సీపీలో చేస్తారు. జగన్ కి అత్యంత జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతోనే పార్టీ మారారంటూ టీడీపీ నేతలు వరుసగా విమర్శలు కురిపిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా మరికొంతకాలం బీజేపీలో కొనసాగుతారనేది కూడా వేచి చూడాలి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
చూసుకుంటే వైసీపీలోకి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రీఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం నడుస్తోంది. బెంగళూరులో జగన్తో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత దూకుడు పెంచిన కాపు అంటూ ప్రచారం నడుస్తోంది. మెట్టు గోవిందరెడ్డితో కూడా సయోధ్య కుదుర్చుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇటు కూటమిలో ఉంటూ టీడీపీ నేతలపైన కాపు విమర్శలు గుప్పించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో డి అంటే డి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. రాయదుర్గంలో టీడీపీ మరియు బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. మైనింగ్ వ్యవహారాలను కాపాడుకోవడానికే బీజేపీలో కాపు చేరారు అంటూ కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అయితే అక్రమంగా గనులను తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం నుంచి 3 సార్లు వైసీపీ తరపున రామచంద్రారెడ్డి గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కాపుపై బీజేపీ అధిష్టానానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. మరి ఇప్పుడు రామచంద్రారెడ్డి ఇటు మరి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది.